మధు టీవీకి స్వాగతం. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు ప్రకాష్ రాజ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ, తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని, ఇది రాష్ట్ర సమస్య అని, మీరు అధికారంలో ఉన్నారని, నిజాలు బయటకు తీసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అసలు లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్ కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని, అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ కు ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు. అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళ హీరో కార్తీ చేత పవన్ కళ్యాణ్ సారీ చెప్పించుకున్న ఘటనపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆయన పరోక్షంగా ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ ట్వీట్ చేశారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి, #జస్ట్ ఆస్కింగ్ అంటూ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తిరుపతి సభకు కౌంటర్గా సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటాం అంటూ ట్వీట్ చేశారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ కీలక కామెంట్స్ చేశారు. తమిళనాడులో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై ప్రశంసలు కురిపించారు. ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరో డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా చురకలంటించారు. నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు. నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరపున మాట్లాడతానంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.